ఫిబ్రవరి 1వ తేదీన సంత్ రవిదాస్ జీ 649వ జయంతోత్సవ వేడుకలను భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మారేబుజ్జి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడిద కృష్ణ, రాష్ట్ర పైడిమల్ల చెరియన్లు పిలుపునిచ్చారు. కాకినాడలో స్థానిక లక్ష్మీనారాయణ కంపెనీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా సంత్ రవిదాస్ జీ 649వ జయంతి వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ కాకినాడలో జిల్లా బీజేపీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వారం రోజుల పాటు చర్మకారుల వద్దకు వెళ్లి సంత్ రవిదాస్ జీ కోసం వివరించి వారి ఫోటో షాపుల్లో పెట్టుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బూత్, డివిజన్, మండల, జిల్లా స్థాయిలలో సెమినార్లు, ర్యాలీ వంటివి నిర్వహించి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు మునగల సాయిగోపి, జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క రమేష్, మండల అధ్యక్షులు దొడ్డి వీరేంద్ర, ఓబీసీ మోర్చా కార్యదర్శి చెల్లూరి సత్యనారాయణ, వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శివ, ఓబీసీ మోర్చా నాయకులు దొడ్డి అప్పలరాజు, యువమోర్చా నాయకులు నయనపు శివ, కాకి సుబ్బారావు, బంగారు గాయత్రి, బంగారు ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు ఎడిద కృష్ణ. భారతీయ జనతా పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలో ఉన్నాను. అదేవిధంగా ఈ కాకినాడ సిటీ వెస్ట్ మండల అధ్యక్షుడు దొడ్డి వీరేంద్ర గారు, అలాగే బంగారు లావతల్లి దుర్గ గారు అధ్యక్షత ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం అయింది. అదేవిధంగా ముఖ్యంగా కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చాకి జిల్లా అధ్యక్షుడిగా మారే బుజ్జి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇదే మొదటిసారిగా మారే బుజ్జి గారిది ఏకంగా మన జిల్లాలో కార్యక్రమాలకి స్పష్టంగా పలుకుతున్నాము. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, రేపు 1వ తారీఖున సంత్ రవిదాస్ గారి జయంతి సందర్భంగా ఆయన 300 శతాబ్దాల కళ ఆయన నెలని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆయన జయంతిని ప్రతి దళిత వాడలో కూడా జరపాలని రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ మన పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి అధ్యక్షతన రేపు ఉదయం 9 గంటలకు సంత్ రవిదాస్ గారి జయంతి కార్యక్రమాన్ని జిల్లా ఆఫీసులో ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా సంత్ రవిదాస్ గారు ఆయన ఎంతో మందికి మన దేశం కోసం, అదేవిధంగా దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఆయన ప్రాణ త్యాగాలు కూడా చేసి ఇప్పుడు కూడా ఆయన చనిపోయినా సరే సజీవంగా నిలిచి ఉండేలాగా ఆయన కార్యక్రమాల్లో ఈ రోజున 649 జయంతి కార్యక్రమాలు బీజేపీ తరపు నుంచి చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు కాకినాడ 7 అసెంబ్లీలలో కూడా ఈ కార్యక్రమాలని ఎవరైతే చర్మకారులు, చెప్పులు కుట్టుకునేవారు ఉన్నారో వాళ్ళ షాపుల దగ్గరికి వెళ్ళి, అలాగే జిల్లా అధ్యక్షులు మారే బుజ్జి గారు ఇప్పుడే చెప్పారు, మనం ఏదైతే షాపులు ఉన్నాయో ఆ షాపుల దగ్గరికి వెళ్ళి రేపు ఉదయాన్నే వాళ్ళ షాపులకి సంత్ రవిదాస్ గారి జయంతి కోసం వివరించి వాళ్ళ ఫోటోలు వాళ్ళకి అందజేసే విధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా నేటికి వాళ్ళకి షాపులు లేకుండా ఎంతో మంది కిందన కూర్చుని చర్మకారులు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ కోసం ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే చేతి వృత్తి పనులు చేసుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ₹1,00,000 లోన్ను మన బ్యాంకుల ద్వారా అందజేస్తున్నారు. అవి కూడా కాకుండా వీధి వ్యాపారస్తులకు ₹15,000 ప్రధానమంత్రి పిఎం స్వనిధి ద్వారా వాళ్ళ సచివాలయం ద్వారా వాళ్ళకి అందజేస్తున్నారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలు లబ్ధి పొందేలాగా ఉండాలని మేము కూడా బీజేపీ తరపు నుంచి ఎవరైతే చర్మకారులు ఇప్పుడు కూడా కింద కూర్చుని పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చిన్న కంటైనర్ లాంటి చిన్న షాపులు ఏర్పాటు చేయమని, అదేవిధంగా ఒక మున్సిపాలిటీ కమిషనర్ ద్వారా వాళ్ళకి చిన్న షాపులు కట్టించేవాళ్ళని మేము ఎస్సీ మోర్చా తరపు నుంచి మన కూటమి ప్రభుత్వానికి రిప్రజెంట్ పెట్టి వాళ్ళ కోసం మేము నిరంతరం కూడా వాళ్ళ ఎదుగుదల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షులు అలాగే మారే బుజ్జి గారు కూడా వాళ్ళ ఎస్సీ మోర్చా తరపు నుంచి స్వయంగా వాళ్ళ కోసం రిప్రజెంట్ ఇచ్చి వాళ్ళు ఏదైతే రాష్ట్ర పార్టీ దాకా తీసుకునే ఈ సమస్యని వాళ్ళకి ఎస్సీలకి న్యాయం జరిగేలాగా చేస్తారని ఈ జయంతి సందర్భంగా ప్రతి ఎస్సీ దళిత వాడలకు కూడా శుభం జరగాలని మీ అందరికీ ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. నా పేరు మారే బుజ్జి.
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలో ఉన్నాను. రేపు అనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మరియు పనతల సురేష్ గారు, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు, మరియు మా కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్ని విశ్వేశ్వరరావు గారు ఆధ్వర్యంలో 649వ జయంతి ఉత్సవాలు కాకినాడ జిల్లా అంతటా నిర్వహించాలని ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అలాగే సంత రవిదాస్జీ 649వ జయంతి ఉత్సవాలు ప్రతి వార్డులోను, ప్రతి నియోజకవర్గంలోని మరియు జిల్లా స్థాయిలో, శక్తి కేంద్రాల స్థాయిలో మరియు అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో కూడా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర స్థాయి బీజేపీ అలాగే ఈ వారం రోజుల పాటు సంత రవిదాస్జీ వేడుకలు నిర్వహించాలని, అలాగే రేపు కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో సంత రవిదాస్జీ ఫోటోకి పూలమాల వేసి ఆయనకి నివాళులర్పించాలని, మరియు ఏదైతే సమర్లు ఉన్నారో చెప్పులు కుట్టుకునే వ్యక్తులు వాళ్ళ వద్దకు వెళ్ళి సంత రవిదాస్జీ ఫోటో వాళ్ళ షాపులు పెట్టుకునే విధంగా జిల్లా వ్యాప్తంగా ఎన్నైతే షాపులు ఉన్నాయో చెప్పులు కుట్టుకునే షాపులకి మన ఫోటో పెట్టుకునే విధంగా మనం కృషి చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా తరఫునే పిలుపునివ్వడం జరిగింది. అలాగే మన ప్రాంతంలో దళితవాడల్లో వెళ్ళి సంత రవిదాస్జీ ఫోటోలు పెట్టి డబ్బులతో ర్యాలీ చేయవలసిందిగా దళిత మోర్చా పిలుపునివ్వడం జరిగింది. అలాగే సంత రవిదాస్జీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి, కాశీ సమీపంలో గోవర్ధనపూర్ 15వ శతాబ్దంలో జన్మించడం జరిగింది. ఆయన కుల వివక్ష మరియు అంటరానితనం వంటి సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి ఆయన తన మొత్తం జీవితాన్ని అంకితం చేశారు. పోరాటం మరియు త్యాగం నేటికి మన స్ఫూర్తిస్తూనే ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో రవిదాస్జీ గుడులు కట్టి భగవంతుడిగా కొలవడం జరుగుతుంది. అలాగే సిక్కులు ఏదైతే సిక్కులు ఉన్నారో మత గ్రంథాల్లో 41 గీతాలు చేర్చడం జరిగింది. సిక్కులు చైతన్యంగా తీసుకురావడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. అలాగే మరియు వారి బోధనలపై జిల్లా అసెంబ్లీ, మండలం, బస్తీ స్థాయిలో సెమినార్లు నిర్వహించాలని దళిత మోర్చా తరపుని కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్ని విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఓకే, మీ పేరు? ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు. ఓకే.